ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకి మానవ జీవితము అనేటువంటిది వచ్చింది. ఈ జీవితంలో కూడా భగవంతుణ్ణి అంగీకరించేటువంటి స్వభావాన్ని ఇవ్వడం మన పూర్వజన్మ సుకృతంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనం భావించాలి. అలాంటి భావన కలిగి ఉన్నప్పుడు పెద్దలు భగవంతుని గురించి ఏం చెప్పారు, ఏం తెలుసుకోవాలి, ఒక 5 రకాల జ్ఞానాలు ఉన్నాయని చెప్పుకున్నాం. నేనెవరు, భగవంతుడెవరు, ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, వెడితే లాభం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నంలో పెద్దలు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలన్నీ మనం చదువుకోవాలి. అందులో ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావై. ఇది కాక ఆవిడ ఒక 140 300 వాజే 1, 4, 3 143 పాసురాలు కలిగినటువంటి ఒక నాచియార్ తిరుమజి అనే దివ్య ప్రబంధాన్ని కూడా ఆవిడ మనకు అందించింది. అయితే ఈ తిరుప్పావే దివ్య ప్రబంధం అనేటువంటిది ఈ నెల రోజులకి సరిపడ రోజుకి ఒక్కొక్క పాసురంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఎన్ని విద్యలు ఉన్నాయో, ఉపనిషత్తు విద్యలన్నీ కూడా దాగి ఉన్నాయి. అంతేకాకుండా వేదం అనైతుక్కుం విత్తాగుం అంటారు. వేదాలన్నిటికీ కూడా బీజభూతంగా పాసురాలన్నిటినీ తల్లి రచించిందా అన్నట్లుగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి పాసురాలు. దీనికి మహానుభావులైనటువంటి పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాలు రచించారు. అందులో మనం ఆ పేర్లు చెప్పుకునే అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉండదు. పాసురాన్ని ఊరికే అలా అనుసంధానం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒక సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో ఎలా చెప్పలేమో, తిరుప్పావైలో కూడా అన్ని విధాలైనటువంటి మంచి విషయాలు, చక్కటి విషయాలు, మణుల్లాంటి విషయాలు మనకి గోచరిస్తాయి. ఇప్పుడు 9లో మనం నవరత్నాలు అన్నామనుకోండి, దాంతో 9 గ్రంథాలు రచించారు మనకి భగవద్ రామానుజులు అనేటువంటిది. శ్రీభాష్యానికి శ్రీభాష్యము అనేటువంటి ఒక వివరణ రాశారు. బ్రహ్మసూత్రాలకి వేదార్థ సంగ్రహం, వేదాంత దీపం, వేదాంత సారం అనే వ్యాఖ్యానాలు భాష్యానికి వ్యాఖ్యానాలుగా రచించారు. అంతేకాకుండా గీతా భాష్యం రచించారు. శరణాగతి గద్య, వైకుంఠ గద్య, శ్రీరంగ గద్య, నిత్య గ్రంథం, ఇలా 9 రత్నాలు అని చెప్పి తూమణి మాడతో అనే ఒక్క మాట తీసుకునేటప్పటికి 9 గ్రంథాలని మనం చెప్పుకోవడం